హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది కస్టమైజేషన్. ఒక అమ్మాయి నాకిచ్చింది. మదర్ అండ్ డాటర్ కాంబో ఇది. ఇందులో నేను వాడిన బీడ్స్ వచ్చి ఆనెక్స్ బీడ్స్ అండి. చాలా మంచి క్వాలిటీ ఉంటుంది. అంటే మీకు లైఫ్ టైమ్ వస్తుంది. పైన షైనింగ్ పోవడం అది ఏముండదు. ఇక్కడ నేను ఫస్ట్ లాకెట్ అండ్ ఇయర్ రింగ్స్ నేను తీసుకున్నాను. అవి మనం మేకింగ్ చేసుకోవాలి. ఇక్కడ గ్రీన్ కలర్‌వి ఇక్కడ ఆనెక్స్ బీడ్స్ ఉన్నాయి కదా! నేను వీటితో మేక్ చేస్తున్నాను. మనకి కొత్తిమీర కట్ట అనేసి దొరుకుతుంది. అంటే హ్యాంగింగ్స్ చేసుకోవడానికి ఈ టైప్ కట్టుతీగ అనేది ఉంటుంది. దీన్ని మనము ఇలా చుట్టేసుకోవాలి. తర్వాత నేనిక్కడ లారియల్ పర్ల్స్ కూడా వాడుతున్నాను. ఇయర్ రింగ్స్‌కొచ్చి 3 బీడ్స్ పడతాయి. 3 బీడ్స్‌ని ఫస్ట్ అసలు లాకెట్‌కి, ఇయర్ రింగ్స్‌కి ఎన్నైతే బీడ్స్ పడతాయో అవన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. లారియల్ పర్ల్స్ నేనిక్కడ యూజ్ చేస్తున్నాను. అవి కూడా మీరు ఈ టైప్‌లోనే హ్యాంగింగ్స్‌లో ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ కొంచెం టైం సేవ్ అవుతుంది కదా అని నేను లారియల్ పర్ల్సే తెప్పించాను. మనం చేసుకుంటే ఇంకొంచెం కాస్ట్ తక్కువుంటుంది. ఇందులో రౌండ్ షేప్ కాకుండా రైస్ పర్ల్ షేప్‌లో ఉంటాయి కదా! అవి తీసుకుంటున్నాను. ఇక్కడ నేను జంప్ రింగ్ తీసుకుంటున్నాను. నేను ముందే చెప్తున్నానండి. మొత్తం అంతా కూడా గోల్డ్ ప్లేటెడే ఉంటుంది. కానీ జంప్ రింగ్స్ మనకి గోల్డ్ పాలిష్ వస్తాయి. అంటే మీరు వాటర్ అది తగలకుండా ఉంచుకుంటే బానే ఉంటుంది. కానీ అలా రెగ్యులర్ యూస్‌కి అయితే పనికిరావు. జంప్ రింగ్స్ ఒక్కటే మనకి గోల్డ్ పాలిష్ వస్తుంది. మిగతావన్నీ కూడా మనకి మైక్రో గోల్డ్ ప్లేటెడ్ వస్తాయి. తర్వాత మధ్యలో బీడేసి అటు ఇటు లారియల్ పర్ల్స్ వేశాను. వేసి ఇలా మన ఇయర్ రింగ్స్‌కి ఫిక్స్ చేసేసాను. ఇప్పుడు 2 సైడ్స్ కూడా ఇలాగే ఫిక్స్ చేసేసుకోవాలి. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత లుక్ అనేది కంప్లీట్ చేంజ్ అయిపోతుంది. చాలా బావుంటుంది. ఇక్కడ బీడ్స్ క్వాలిటీ మాత్రం మీకు తెలుస్తది. వీడియోలోనే తెలిసిపోతుంది. చాలా బావుంటుంది. పైన షైనింగ్ పోవడం అది ఏమీ ఉండదు. కొంచెం కాస్ట్ ఉంటాయి. కానీ లైఫ్ టైమ్ ఉంటాయి. చాలా బావుంటుంది. లాకెట్‌కి కూడా ఇలా నేను మొత్తం మేకింగ్ చేసేసాను. మేకింగ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఈ బీడ్స్ కోసం ఇక్కడ నేను బీడ్స్‌కి ఎక్కించే థ్రెడ్ ఉంటుంది మనకి. ఇది ఆన్‌లైన్‌లో ఎక్కడైనా దొరుకుతుంది. గ్రీన్ కలర్ తీసుకున్నాను నేను. మొత్తం నేను ఇక్కడ 4 లైన్స్ వేస్తున్నాను. కొంచెం స్ట్రాంగ్ ఉండడం కోసం. ఈ బీడ్స్‌కి ఏంటంటే మనకి కొంచెం ఏవైనా సరే కొంచెం క్వాలిటీ బాగున్న బీడ్స్ తీసుకుంటే దానికి హోల్స్ చాలా చిన్నగా వస్తాయి. వాటిని మనం నీడిల్‌తో ఎక్కించుకోలేము. ఇక్కడ నేను లాకెట్‌కి మనకి హోల్స్ ఇస్తారు మేకింగ్ కోసం. ఆ హోల్‌లో ఇలా ఫిక్స్ చేసేస్తున్నాను. అంటే ఒక పక్క హోల్‌లో తీసుకొని మళ్ళీ కింద నుంచి ఇంకొక హోల్‌లోకి తీసుకొచ్చి ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఈ ఎడ్జెస్ ఉంటాయి కదా! వాటికి ఏదైనా గ్లూ అప్లై చేసేసుకోండి. లేదా వ్యాక్స్ ఉంటుంది. అదైనా అప్లై చేసేసుకోవచ్చు. అది అప్లై చేసుకొని అప్పుడు ఒక్కొక్క బీడ్‌ని మనం మంచిగా ఇలా పెట్టేసుకోవచ్చు. నేను మొత్తం బీడ్ తర్వాత వైట్ కలర్ చిన్న చిన్న పర్ల్స్ కూడా ఇక్కడ యాడ్ చేసుకున్నాను. మొత్తం అయిపోయిన తర్వాత మనం ఇక్కడ హుక్స్‌ని జాయిన్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని జాయిన్ చేయాలి. ఎందుకంటే ఇది సిల్క్ థ్రెడ్ టైప్ ఉంటుంది కాబట్టి లూజ్ అయిపోతుంది. చాలా టైట్‌గా, నీట్‌గా మనం ఇక్కడ జాయిన్ చేసుకోవాలి. నేనిక్కడ 2 లైన్స్ చేస్తున్నాను బీడ్స్. అంటే సింగిల్ కాకుండా 2 పెట్టెలు. కాపోతే 2 కూడా కలిపి కాకుండా దేనిది దానికి ఇలా ముడి వేసేసుకుంటేనే బావుంటుంది. ఇలా మొత్తం ముడి వేసిన తర్వాత కట్ చేసుకొని మనం ఇక్కడ ఏదన్నా అగరబత్తి కానీ, లేకపోతే క్యాండిల్ ఏదైనా సరే దేంట్లో అయినా కాల్చేసుకుంటే అది చాలా టైట్‌గా ఫిక్స్ అయిపోతుంది. అంటే ఇంకెప్పుడు ఊడిపోకుండా స్ట్రాంగ్‌గా ఉంటుంది. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత లుక్ చూడండి. చాలా బావుంటుంది. వేసుకుంటే కూడా మంచి లుక్ అయితే వస్తుంది. అక్కడ కట్ చేసుకొని కాల్చేసుకుంటే ఇంక ఊడిపోదు. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నేను క్లియరెన్స్ సేల్ ఒక వీడియో కూడా పెట్టాను. పోస్ట్ చేశాను. అన్నీ కూడా చాలా మంచి క్వాలిటీ అలాగే చాలా రీజనబుల్ అండి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కడ కూడా అంత తక్కువ కాస్ట్‌లో అయితే ఉండవు. ఒకవేళ నా దగ్గర ఔట్ ఆఫ్ స్టాక్ ఉన్నా సరే ఇంట్రెస్ట్ ఉంటే మేక్ చేసిస్తాను. కంప్లీట్ లుక్ అయితే ఇలా వచ్చింది. కానీ చాలా బావుందండి. కస్టమర్‌కి మాత్రం చాలా నచ్చింది. వేసుకుంటే కూడా చాలా మంచి లుక్ ఉంది. తర్వాత వాళ్ళ డాటర్‌కి కూడా సేమ్ ఇదే కాంబోలో చిన్న పిల్లలకి సెట్ అయ్యేలాగా నేను ఈ బీడ్స్‌తో ఎలా చేస్తాననేది కూడా చూపిస్తున్నాను. ఇది మొత్తం కూడా కట్టుతీగతోనే మేక్ చేశాను.
ఇలా బీడ్స్‌కి ప్రతి బీడ్‌కి కూడా నేను బీడ్ క్యాప్ ఇచ్చాను. అలాగే పైన నేను ఇక్కడ పెద్ద నక్షి బాల్స్ యూజ్ చేశాను కదా! అందులో పైన కొంచెం పెద్ద నక్షి బాల్, ఫ్రంట్ వినాయకుడు, బ్యాక్ ఏమో లక్ష్మీదేవి వస్తుంది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.